श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यं ऋतसत्यनेत्रम् सत्यात्मकं त्वां शरणं प्रपन्नाः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत् अखिलशक्तिधरस्वधाम्ना सञ्जीवयत् अखिलशक्तिधरस्वधाम्ना। अन्यांशहस्तचरणश्रवणत्वगादीन् अन्यां च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। सर्वत्र गोविन्दनाम संकीर्तनं। हरि ओम तत्सत्। నిన్నటి మన భాగవత సత్సంగంలో ధ్రువుడి యొక్క చరిత్రని ముగించాం. ఇప్పటి వరకు మీరు 3 ముఖ్యమైన శ్లోకాలను భాగవతంలో నుంచి విన్నారు. ఈ 3 శ్లోకాలు మీకు రాసుకునేందుకు విఘ్నేష్ గారు బోర్డు మీద రాయటము వేరే టైంలో ఏదో చేస్తారు. వారి దగ్గర ఆ శ్లోకాలు ఉన్నాయి, నేను చెప్పాను వారికి. అవి మీరు రాసుకొని ఈ 3 శ్లోకాలు భాగవతంలో నాకు 3 శ్లోకాలు తెలుసు అని చెప్పి ఇక నుంచి ఎవరైనా అడిగినా ఎక్కడైనా కావాలంటే నువ్వు చెప్పగలగాలి. అర్థమైందా? ఒకటేమో సచ్చిదానంద రూపాయ, రెండోదేమో సత్యవ్రతం త్రిసత్యం, అది నిన్న ధ్రువుడు చేసినటువంటి ముఖ్యమైన ప్రేయర్. యోంతః ప్రవిశ్య మమ వాచ మిమాం ప్రసుప్త. 3 శ్లోకాలు. ఈరోజు మనం ఈ భాగవత కథని ముగించబోతున్నాం. రేపటి నుంచి వేరే కథ. కాబట్టి ఈరోజు ఆ చిన్ని కృష్ణుడి యొక్క పాటని మరల తమిళం పాట ఒకటి చెప్పాను. ఆ రోజు ఒక చరణమే పాడాం. అందరం మళ్ళీ ఈ 3 చరణాలు ఉన్నాయి దాంట్లో. మీరు తమిళ విన్న చక్కగా పాడేస్తున్నారు. కొంచెం గమనంగా వింటే ఇంకా కరెక్ట్గా పాడతారు. సరేనా? రెడీ. చిన్న చిన్న పదం వైతే చిన్న చిన్న కన్నా నీవా కన్నా నీవా. చిన్న చిన్న పదం వైతే చిన్న కన్నా నీవా కన్నా లక్షవాంచి కన్న వర్ణ గుణై ఉడుత్తి వర్ణ వర్ణ కన్నా నీవా కన్నా మణి కన్నా నీవా మణి. చిన్న చిన్న పదం వైతే కన్నా నీవా చిన్న
వా 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 మాధవనే కేశవనే యాదవనే నీ వా 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 యాదవనే నీ వా మాధవనే కేశవనే యాదవనే నీ వా 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 యాదవనే నీ వా 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 చిన్న చిన్న పరం వైపు కన్నా నీ వా 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 చిన్న మణివన్నా నీ వా 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 ద్రౌపది మానం కాటవనే దీన శరణ్య నీ వా వా ద్రౌపది మానం కాటవనే దీన శరణ్య నీ వా వా కారణగా కారణగా మణివన్నా మణివన్నా కృష్ణ కృష్ణ నీ వా 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 కృష్ణ వా 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 కారణగా మణివన్నా కృష్ణ నీ వా 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 కారణగా మణివన్నా కృష్ణ నీ వా 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 చిన్న చిన్న పరం వైపు కన్నా నీ వా 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 మణివన్నా నీ வா 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 கண்ணில் தெரியும் காட்சியெல்லாம் கமல கண்ணாவும் தோற்றம் கண்ணில் தெரியும் காட்சியெல்லாம் கமல கண்ணாவும் தோற்றம் மாதவனே கேசவனே யாதவனே நீ வா 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 யாதவனே மாதவனே கேசவனே யாதவனே நீ வா 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 மாதவனே யாதவனே நீ வா வா சின்ன சின்ன பரம் வைத்து கண்ணா நீ வா 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 மணிவண்ணா நீ வா 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 வண்ண வண்ண உடை உடுத்தி கண்ணா நீ வா 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 வண்ண வண்ண கண்ணா நீ வா வா மணிவண்ணா நீ வா 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 மணிவண்ணா நீ வா வா கண்ணா நீ வா 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 மணிவண்ணா நீ வா 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 சின்ன சின்ன படம் வைத்து கண்ணா நீ வா 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 சின்ன சின்ன படம் வைத்து கண்ணா நீ வா 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 கண்ணா நீ வா 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 மணிவண்ணா நீ வா 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 कृष्णचंद्र भगवान की భగవాన్ శ్రీకృష్ణ బృందావనంలో ఇట్లాగా పిల్లలతోటి ఆడుకుంటూ పాడుకుంటూ గోపాలకులతోటి గోవులతోటి అక్కడ పెరుగుతున్నాడు. ఆ తర్వాత చాలా కథలు ఉన్నాయి మనకు. ఈ 6 రోజుల్లో అన్ని వినలేం కదా, భాగవతం ఎంత పెద్ద పుస్తకం. కానీ ఈరోజు మీకు నచ్చినటువంటి మరొక పిల్లవాడి కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొంచెం మీకు తెలిసిందే, ప్రహ్లాదుడి కథ. చాలా ముఖ్యమైనటువంటి చరిత్రం ప్రహ్లాద చరిత్రం భాగవతంలో. ధ్రువుడులాగా ప్రహ్లాదుడు కూడా అలాగే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చాలా గొప్ప భక్తుడైనాడు. ఎంతటి గొప్ప భక్తుడైనాడంటే భక్తుల యొక్క భక్త అగ్రగణ్యులు అంటే భక్తులలో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క లిస్టు చెప్తే ఆ శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకంలో మీరు పేరు విన్నారంటే ప్రహ్లాదుడి పేరు ముందు ఉంటుంది. ఇంకా కొంచెం మంది నువ్వెందుకు నన్ను చూడవు ముందు కూర్చున్నావు, కానీ నువ్వు నన్ను చూడవు, నీకోసం కదా కథ చెప్తున్నాను.
నన్ను చూడకపోతే ఇంకా క్లాస్లోంచి బయటికి వెళ్ళి ఆడుకో. ఎవరైనా అక్కడిక్కడ చూసేట్లయితే బయటికి వెళ్ళిపోండి. ఒక వారం అయిపోయింది కదా, స్వామినమ్మ ఎన్ని చెప్తున్నారు, నేను ఎన్ని చెప్తున్నాను. కథ వినేటప్పుడు వినాలి, ఆడుకునేటప్పుడు ఆడుకోవచ్చు కదా. నన్నే చూడు, నేను ఎట్లా చెప్పాను. ధ్రువుడు నారదుల వారు చెప్తుంటే అట్లాగే కళ్ళు చిమటకుండా వింటున్నాడు. అందుకని అంత గొప్ప భక్తుడైనాడు. మన గురువులు చెప్పేటప్పుడు వినకపోతే మనకు విషయం ఎట్లా తెలుస్తుంది? ఆ ప్రహ్లాదుడిని ఆ శ్లోకంలో ముందు పెడితే అతని యొక్క గొప్పదనాన్ని, ఎన్నేళ్ళు అతడికి కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ళు ప్రహ్లాదుడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాం. ఇలా ఒక శ్లోకం ఉంది. భక్తుల యొక్క లిస్టు పొద్దున్నే లేచి వీళ్ళని స్మరించుకోవాలిట. అలా స్మరించుకోమని చెప్తూ దాంట్లో ప్రహ్లాదుడి పేరుని ముందు పెట్టారు. ప్రహ్లాదుడి యొక్క గురువైనటువంటి నారదుల వారి పేరుని 2వ స్టెప్లో పెట్టారు. అదేంటండి గురువుగారిని ముందు పెట్టాలి అంటే, నారదుల వారు అన్నారట, నా శిష్యుడు నాకంటే గొప్పవాడు. అందుకని శిష్యుడు గురువు అట్లా చెప్పాలి, నా శిష్యుడు నన్ను మించి మంచి పెద్దవాడైనాడు, గొప్పవాడైనాడు అని చెప్పి గురువు మెచ్చుకోవాలి. అందుకని నారదుల వారు నేను గురువుని, నా పేరు ముందు పెట్టండి అని అనలేదుట. ఆ పిల్లవాడు నా శిష్యుడు, అతడి పేరు ముందు ప్రహ్లాద, తర్వాతనే నారద అని వస్తున్నది. చూసారా? ఆ శ్లోకం తర్వాత మీరు మీ ఆచార్యుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి అడిగి నేర్చుకోండి. పొద్దున్నే స్మరించమని చెప్పి మనకు కొన్ని శ్లోకాలు చెప్పారు. కరాగ్రే వసతే లక్ష్మిలాగా చాలా ఉన్నాయి. దాంట్లో ఈ భక్తుల పేర్ల లిస్ట్ ఉంటుంది. అప్పుడు ఆ ప్రహ్లాదుడు యొక్క కథని మనం సంక్షిప్తంగా విందాం. చాలా పెద్దదిగా వివరించబడింది భాగవతంలో. ఇతడి గొప్పదనం ఏంటంటే, ప్రహ్లాదుడు హిరణ్యకశిపు రాక్షసుడు యొక్క పిల్లవాడు, కొడుకు. హిరణ్యకశిపు వాళ్ళ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. భగవంతుడు శ్రీమన్నారాయణ చేతిలోనే హిరణ్యాక్షుడు చచ్చిపోయినాడు. ఆ కథ వేరే. ఎప్పుడైతే తమ్ముడు హిరణ్యాక్షుడు చచ్చిపోయినాడో, వరాహ అవతారం తీసుకొని వచ్చి భగవంతుడు హిరణ్యాక్షుడిని చంపాడు. అప్పటి నుంచి హిరణ్యకశిపుకి చాలా కోపం ఆ శ్రీమన్నారాయణుడు అంటే. అదే కాదు, నేను ఎవరి చేతిలో, మా దేవుడు ఏ దేవుడైనా సరే ఎవరి చేతిలో నేను చావకూడదు. మా తమ్ముడు ఆ శ్రీమన్నారాయణ చేతిలో చనిపోయినాడే, నేను అట్లా చావకూడదు. చావకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి అతడికి ఒకటే ఆలోచన, నాకు చావు రాకూడదు. ఎట్లా చావు రాకూడదు? ఏ రోగం రాకూడదు, ఎవరు నన్ను ఎదిరించకూడదు, ఏ రాక్షసుడు, ఏ దేవత, ఏ మృగమని. అప్పుడు మరి దానికి ఏం చేయాలి? తపస్సు చేసి వరాన్ని పొందాలి అని చెప్పి ఆ రాజుగా ఉన్నటువంటి హిరణ్యకశిపు పరిపాలిస్తున్నాడు లోకం మొత్తాన్ని. దేవతలందరూ ఓడిపోయినారు ఒక సమయంలో, ఎక్కడో పోయి దాక్కొని వాళ్ళు భయపడుతూ కూడా అట్లా అయిపోయినారు. కొన్నిసార్లు దేవతలు ఓడిపోతారు, రాక్షసులు గొప్పవాళ్ళు అయిపోతారు. చూశారు కదా, రావణాసురుడి కథలో అట్లాగే వస్తుంది. హిరణ్యాక్షుడు ఉన్న టైంలో అట్లాగైంది. ఈ హిరణ్యకశిపు మళ్ళీ ఇట్లా, నిన్న కంసుడి గురించి కూడా విన్నాం మొన్న. కాబట్టి కొన్నిసార్లు దేవతలు భయపడి రాక్షసుల చేతిలో ఓడిపోయి దాక్కొని ఎక్కడో బతుకుతారు. మరలా శక్తిని తెచ్చుకొని అందరూ కలిసి తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్తారు. ఇలా మన పురాణాల్లో దేవ అసుర యుద్ధములు ఇవే కథలు చాలా అన్నీ. కొంచెంసేపు వీళ్ళు బాగా రాజ్యాన్ని పరిపాలిస్తారు, వాళ్ళు డౌన్ అయిపోతారు. కొన్నిసార్లు వీళ్ళు పైకి వస్తారు, వీళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారు. అలాంటి హిరణ్యకశిపు యొక్క రాజ్యం జరుగుతున్నది. ఆయన రాజ్యంలో ఏంటో తెలుసా? చట్టాలన్నీ మార్చేశాడు. పాత చట్టాలు ఎందుకు అని చెప్పి సిలబస్ అంతా మార్చాడు పిల్లల చదువులకి. ఎవరు కూడా ఎక్కడ కూడా శ్రీమన్నారాయణ పేరు చెప్పకూడదు, విష్ణు పేరు చెప్పకూడదు.
అన్ని చోట్ల నా గుళ్ళే ఉండాలి. హిరణ్యకశిపుడు యొక్క గుళ్ళు కట్టారు. అన్ని చోట్ల ఓం హిరణ్యాక్షాయ నమః అని చెప్పి హిరణ్యకశపవే నమః అని పూజ చేయాలి. ఇంకేం పేరు చెప్పకూడదు. ఇట్లా పిల్లలకి అంత అసుర సిద్ధాంతాన్ని, రాక్షస సిద్ధాంతాన్ని, చదువును నేర్పించాలని చెప్పి ఇంకేం చేశాడో తెలుసా? మంచి చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, చెడు చేసిన వాళ్ళు, అధర్మం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇది బాగలేదే, చాలా రోజులుగా ఇదేగా జరుగుతున్నది, మారుద్దాం. రెండో తెలుసా? మంచి చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు నరకానికి వెళతారు. చట్టాన్ని మార్చాలి కదా ఏదో ఒకటి. అట్లా అన్ని తలకిందులు చేశాడు రూల్స్ అన్నీ. అలాగే పాపము, అధర్మము చేసే వాళ్ళందరూ స్వర్గానికి వెళతారు. ఇది హిరణ్యకశిపు బుద్ధి. ధర్మాన్ని, ఇట్లా ఈ ప్రకృతి యొక్క నియమాలని ఏ రాక్షసుడో ఏ దేవతో తనకు అనుగుణంగా మార్చి పెట్టలేడు. పెట్టాడంటే నాశనం అయిపోతాడు. అందుకని ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ గాలి, నక్షత్రాలు, ఈ చెట్లు, ఇవన్నీ ఆ భగవంతుడు ఈశ్వరుడు యొక్క సంకల్పంతో అట్లా జరుగుతుంటాయి. సిస్టమేటిక్గా జరుగుతుంటాయి. ఎవరు ఏం చేయదు. ఎవరిని చేస్తానికి ఏదైనా చేయాలంటే మన సైంటిస్టులు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ పేరుతోటి చాలా మార్పులు చేయాలని చేస్తుంటే అన్ని చోట దెబ్బే తల మీద. అన్నీ మనమే కొని తెచ్చుకుంటున్నాం. కరోనా వైరస్ని మనమే కొని తెచ్చుకున్నాం. ఇప్పుడు లోకంలో జరుగుతున్నటువంటి అన్ని అరాచకాలు, సునామీలు నమే కొని తెచ్చుకుంటున్నాం. భూకంపాలు నమే కావాలని మనం తప్పులు చేస్తున్నాం, ప్రకృతిని కష్టపెడుతున్నాం, కష్టాలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు కాదు, ఋషులు ఎప్పుడో చెప్పారు. ప్రకృతితోటి నువ్వు ఆట ఆడకూడదు, ప్రకృతిని జయించాలని చెప్పి నువ్వు అతివాదివి అవ్వకూడదు, తీవ్రవాది అవ్వకూడదు. ప్రకృతి మనకు ఒక టీచర్. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అప్పుడు ఆ నేచర్ ప్రకృతితో ఎట్లా బతకాలనేది మన ఋషులు బతికి జీవించి మనకు చూపించారు. సరే, ఇది హిరణ్యకశిపుడి యొక్క గుణం. అట్లా రాజ్యం పరిపాలిస్తూ సహజంగా ఇంకా మంచి వాళ్ళందరికీ కష్టాలే. బ్రాహ్మణులకు, ఈ వేదాలు యజ్ఞాలు చేసే వాళ్ళందరికీ కష్టం. ఒప్పుకోడు అవన్నీ. చెప్పానుగా నిన్ననే, యజ్ఞం యాగాలు చేసేది బ్రాహ్మణులు. వీళ్ళు చేస్తుంటే విష్ణువుకు బలం వచ్చేస్తుంటుంది. ఆ విష్ణువు బలపడిపోతే ఆ విష్ణువు మాకు నచ్చడు, మాకు శత్రువు. ఇలాంటి ఆ హిరణ్యకశిపుకి ఈ ప్రహ్లాదుడు పుట్టాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఎలా పుట్టాడు, ఎప్పుడు అంటే హిరణ్యకశిపు తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎందుకు? నేను చెప్పాను కొంచెంసేపు, ఎవరి చేతిలో చావకూడదని చెప్పి ఇప్పుడు వరం పొందాలి. ఎవరి దగ్గర నుంచి వరం అడగాలి? ఎవరిస్తారు? విష్ణు వద్దు, బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని అంతా చేస్తూ ఉంటాడు విష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం. సరేనా? అప్పుడు ఆ బ్రహ్మదేవుణ్ణి నేను తపస్సు చేసి అడుగుతా. ఎక్కడికి వెళ్ళాడు, పర్వతాల్లోకి వెళ్ళిపోయి చేశాడు అనేక సంవత్సరాలు తపస్సు చేసి శరీరం మొత్తం క్షీణించిపోయింది. ఎముకలు మాత్రమే ఉన్నాయి, ప్రాణం పోలే. ఈ కొవ్వంతా పోయింది, చీమలు తినేసినాయి. నరాలు లేవు, ఏం లేవు, కానీ స్కెలిటన్ ఉంది, ప్రాణం ఉంది, పుట్టగట్టేసింది శరీరం అంతా. చెట్లల్లో, పొదల్లో అసలు శరీరమే కనపడలేదు. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః అనే మంత్రం పెట్టుకొని అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఎవరు? శబ్దంగా చెప్పు. చివరికి చాలా రోజుల తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ లోపల ఏమైందో తెలుసా? హిరణ్యకశిపు తపస్సుకు వెళ్ళాడని తెలుసుకున్న ఇంద్రుడు హిరణ్యకశిపు యొక్క భార్య అయినటువంటి కయాదు, ఆవిడ పేరు ఎవరు? కయాదు. ఆమె గర్భంలో ఒక బిడ్డ పెరుగుతున్నాడు. హిరణ్యకశిపు తపస్సుకి వెళ్ళే ముందు కయాదు గర్భవతిగా ఉంది. ఇంద్రుడు ఏమనుకున్నాడంటే
ఒక హిరణ్యకశిపుడు మూలంగానే మనకింత తలనొప్పిగా ఉంది, లోక మొత్తాన్ని కష్టపెడుతున్నాడు, వీడికి ఇంకొక పిల్లవాడు పుట్టాడంటే వాడు మళ్ళీ డబుల్ హిరణ్యకశిపు హీరో అవుతాడేమో అని చెప్పి ఇంద్రుడు ఏమనుకున్నాడంటే ఎట్లా అయినా సరే ఆ కయాదు గర్భంలో ఉన్నటువంటి ఆ పెరుగుతున్న శిశువుని నేను సంహరించాలి అని ప్లాన్ వేసి, హిరణ్యకశిపుడు ఇంట్లో లేడు, ఇప్పుడు వెళ్ళి ఆ రాజభవనంలో ఉన్నటువంటి ఆ రాణిగా ఉన్నటువంటి కయాదుని చేయబట్టుకొని ఆకాశంలో తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆకాశంలో తీసుకొని వెళ్ళిపోతుంటే నారదుల వారు చూశారు దీన్ని. చూసి ఇంద్ర, ఏంటి, ఏం పని చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఆమెను అట్లా లాక్కెళ్ళిపోతున్నావు, నిల్చో ఆగన్నారు. నారదుల వారంటే అందరికీ మర్యాద, రాక్షసులకు శత్రువులకు అందరికీ నారదుడు అంటే ఇష్టం. ఆయన అలాంటి వాడు, ఆయన బిహేవియర్ అట్లా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా రండి అని పిలుస్తారు నారదుల వారిని. అప్పుడు ఇంద్రుడు వెంటనే ఆవిడ చేయొదిలేసి నారదుల వారికి నమస్కరించి చెప్పాడు, ఏంటి ఈమెను ఎందుకు తీసుకెళ్తున్నావు, ఏదో ఈవిడ పొట్టలో పిల్లవాడు పుడుతున్నాడు, ఆ హిరణ్యకశిపుడే పెద్ద రాక్షసు, లోకానికి మాకు నష్టం కలిగించాడు, మళ్ళీ పిల్లవాడు పుట్టాడంటే ఇంకా ప్రాబ్లం, అందుకని నేను ఈమెని తీసుకెళ్తున్నాను, ఆ పిల్లవాడిని నేను చంపేయటానికి అన్నాడు. నారదులు వారు ఏం చెప్పారంటే, తప్పు, నువ్వు అనుకున్నది తప్పు, ఆమె పొట్టలో పుట్టబోయే పిల్లవాడు ఎవరు ఏమిటనేది నాకు తెలుసు, చాలా గొప్ప వైష్ణవ భక్తుడుగా పుట్టబోతున్నాడు, అతడి వలన మీకు ఒక్క ప్రాబ్లం ఉండదు, మంచి పిల్లవాడు, లోకానికే కళ్యాణం, లోకం మొత్తంలోనే భక్తికి ఒక ఉచ్చ స్థాయిలో ఉంటాడు, అందుకని ఆమెను ఏం చేయక వదిలేసేయి అని నారదుల వారు చెప్తే ఇంద్రుడు విన్నాడు. ఎందుకంటే నారదుల వారు మంచే చెప్తారు ఎప్పుడు, మనం కూడా అట్లాగే గురువులు మనకు ఎప్పుడు మంచే చెప్తారు. మనల్ని ఎప్పుడైనా చేయి చూపించి జాగ్రత్త, మనం నిలబెట్టినా అక్కడ కూర్చోబెట్టినా మనకు గురువు మీద ఏముండాలి, నా మంచి కోసం నేనేదో తప్పు చేశాను కాబట్టి చెప్పారు కదా అని తీసుకోవాలి. సో నారదుల వారు నా మంచి కోసమే చెప్తున్నారని ఇంద్రుడు అర్థం చేసుకొని సరే అని చెప్పి కయాదుని, నారదుల వారు ఏం చెప్పారంటే ఆ రాణి కయాదుని నాకు అప్పగించు, నువ్వు వెళ్ళిపోంటే నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుల వారు ఆయన ఆశ్రమానికి, ఆయనకు ఒక ఆశ్రమం ఉంది ఎక్కడో ఇట్లా, అక్కడికి ఆ కయాదును తీసుకెళ్ళాడు. ఇప్పుడు కయాదు 8వ నెల పూర్ణ గర్భవతిగా ఉంది, ఇంకొక నెలలో పిల్లవాడు పుడతాడు. అప్పుడు ఆయన ఆశ్రమంలో కూర్చోబెట్టుకొని ఆవిడకి నారదుల వారు ప్రతిరోజు ఇట్లా ఏదో ఒక సమయంలో ఆవిడకి భగవత్ కథలు చెప్పడం మొదలుపెట్టారు. భగవత్ కథలు, ధర్మం, శాస్త్రం, భక్తి ఇవన్నీ చెప్పడం. ఆవిడ కొంచెం వినేది, నిద్రపోయేది, గర్భవతి కదా, ఎక్కువ పని చేయలేదు కదా, విశ్రాంతి కావాలి కదా, అట్లా నిద్రపోతున్నాను నారదుల వారు చెప్తూనే ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా, ఆ పొట్టలో ఉన్నటువంటి చిన్న బిడ్డ వింటుంది అని. విన్నాడు. ఎవరది? మన ప్రహ్లాదుడే. పుట్టకముందే భగవద్ విషయాలను, ధర్మ విషయాలను విన్నవాడు ప్రహ్లాదుడు. పుట్టకముందే భగవంతుని దర్శించినవాడు మన పరీక్షిత్తు. నాదోల కిందట కథ వచ్చింది కదా, పుట్టకముందే చూశాడుగా లోపల భగవంతుడిని, చూశాడు, అక్కడేమీ నేర్చుకోలేదు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు దేవుణ్ణి చూడటం కాదు, దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. మీకు అర్థమవుతున్నది 2 పదాలు? దేవుణ్ణి చూడటం అంటే అర్థం చేసుకోవడం అని. ధ్రువుడు చూశాడు దేవుణ్ణి, కానీ ఏమైంది, ఏడుస్తే వెళ్ళిపోయాడుగా. నేను చెప్పానా? అప్పుడు చూడటం కంటే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఏమోనండి, మీరేంటంటే అర్థమైంది సరే, అర్థమైంది మీకు. అప్పుడు నా ప్రహ్లాదుడు
ఈ పేరంతా తర్వాత పెడతారు పుట్టిన తర్వాత ఆ బిడ్డ లోపల. అన్నీ వింటున్నాడు, విష్ణు కథలు, చరిత్రలు, లీలలు, ఇంకా ఒకే భక్తి. లోపల నుంచి అన్నీ వింటున్నాడు అని. 9 నెలల తర్వాత పిల్లవాడు పుట్టాడు. సరే, ఇది ఇక్కడ. అక్కడ ఏమైంది? ఎక్కడ? కొండలకు వెళ్ళాడు, హిమాలయాలకి తపస్సు చేస్తున్న బ్రహ్మదేవుడు, హిరణ్యకశ్యపు తపస్సు ముగిసిపోయింది. బ్రహ్మదేవుడు ఒకరోజు దిగి వచ్చాడు. వచ్చి చూస్తే మంత్రం వినపడుతున్నదే కానీ శబ్దం ఎక్కడ మనిషే కనపడలేదు. ఎందుకంటే ఆయనకి హిరణ్యకశిపు శరీరమే క్షీణించిపోయింది, జీవాత్మ మాత్రమే ఉంది. అప్పుడు కమండలంలో నీళ్లు తీసుకొని బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి ఆ సౌండ్ వస్తుందో అటువైపు అట్లా చల్లాడు. చల్లంగానే హిరణ్యకశిపు మళ్ళీ శరీరం వచ్చేసింది. వెంటనే కళ్ళు తెరిచాడు, లేచాడు, నమస్కారం చేశాడు, సంతోషపడ్డాడు. బ్రహ్మదేవుడు అడిగాడు, నువ్వెందుకు ఇన్ని సంవత్సరాలుగా నన్ను గురించి తపస్సు చేస్తున్నావు? నీ తపస్సుకి నేను మెచ్చాను, నీకేం వరం కావాలి అని అడిగాడు. ఇంకా మరి దేవుడు ప్రత్యక్షమైతే ఇట్లా వరం కోసం తపస్సు చేసిన వాళ్ళకి మరి వరం ఇవ్వాలి కదా. అప్పుడు హిరణ్యకశిపు అన్నాడు, నాకు ఈ లోకంలో ఎన్నటికీ ఎప్పుడు ఎవరి చేత, ఎన్నటికీ ఎప్పుడు ఎక్కడ ఎవరి చేత కూడా మరణం ఏర్పడకూడదు. ఇట్లా కూడా అడగలేదు, యాక్చువల్గా తెలివితేటలుగా తప్పుగా అడిగాడు. ఏంటంటే తను అడిగిన కోరికలోనే తనకు తానే నష్టం చేసుకున్నాడు. వినండి జాగ్రత్తగా. ఎట్లా అడిగాడు? ఒక మాటలో నాకు మరణమే ఉండకూడదని అడిగితే పోయేది. అట్లా చెప్పకుండా బ్రహ్మదేవుడికి తెలియనట్లుగా ఇతడు లిస్ట్ ఇస్తున్నాడు. చూడండి బ్రహ్మదేవుడి గారు, బాగా వినండి. దేవతల చేతిలో నాకు మరణం ఉండకూడదు, రాక్షసుల చేతిలో నాకు మరణం ఉండకూడదు, మృగాల చేతుల్లో నాకు మరణం ఉండకూడదు, ఏ ఆయుధం చేత నాకు మరణం ఉండకూడదు, ఆకాశంలో మరణం ఉండకూడదు, భూమి మీద మరణం ఉండకూడదు, జలంలో నీళ్ళల్లో మరణం ఉండకూడదు, గడప బయట ఉండకూడదు, గడప లోపల మరణం ఉండకూడదు అని, రాత్రి మరణం ఉండకూడదు, పగలు మరణం ఉండకూడదు, ఇట్లా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అదే పెద్ద తప్పు హిరణ్యకశిపు చేసింది. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చినందువల్ల ఏమైందంటే చిక్కుకుపోయాడు. ఎట్లా? వినండి, కథ అర్థమవుతుంది. బ్రహ్మదేవుడు సరే అట్లా మరణం లేకుండా అనేది, పుట్టినవాడికి మరణం లేకుండా అనేది అసాధ్యం, నేను అట్లా వరాన్ని ఇవ్వలేను అన్నాడు కూడా. అన్నా కూడా లేదు నేను తపస్సు చేశాను, మీరు నాకు వరం ఇవ్వాల్సిందే అని బ్రహ్మదేవుడు కూడా కొంచెంసేపు ఆలోచించి, సరే వీడికి ఏదో విధంగా వాడి మరణాన్ని వాడే కొని తెచ్చుకుంటాడని చెప్పి తదాస్తు అన్నాడు. అలాగే అన్నాడు. ఇక వెంటనే హిరణ్యకశిపుకి శక్తి వచ్చేసింది, బలంతో సంతోషంతో ఇంటికి వెళ్ళాడు తన రాజ్యానికి. అక్కడ వెళ్ళేసరికి ఆ పిల్లవాడు పుట్టున్నాడు. ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు అయిందో ఏంటో, వాడు కొంచెం పెరిగాడు. ఇట్లా ఎవరు? మన ప్రహ్లాదుడు, మన చిన్ని ప్రహ్లాదుడు పెరిగాడు. నాన్నగారు రాగానే వాళ్ళ అమ్మ చెప్పింది, మీ నాన్నగారు ఈయనే అని చెప్పి వాడికి నేర్పించి అన్నీ చేసి, వాడికి ఇప్పుడు స్కూల్లోకి పంపించే టైం అయింది. స్కూల్ అంటే ఆ రోజుల్లో గురుకులానికి పంపించే టైం అయింది. అంటే అప్పుడు 5-6 ఏళ్ళు అయి ఉంటాయి. ఎక్కడ వాళ్ళ గురుకులం? రాజు పిల్లవాడు కదా. రాజు హిరణ్యకశిపు యొక్క రాజ్యంలో ఆ కోట లోపలే అక్కడే గురుకులం ఉంది. అక్కడ పనిచేసే రాక్షసులు చాలామంది ఉంటారు కదా, మరి వాళ్ళ పిల్లలందరికీ చదువు చెప్పాలి కదా. అందుకని అక్కడ గురుకులం ఉంది. ప్రహ్లాదు కూడా అందరి పిల్లలతో పాటుగా గురుకులంలోకి వెళ్ళాడు. ఆ గురుకులంలో టీచర్లు ఎవరంటే 2 ఉన్నారు. వాళ్ళిద్దరి పేరేంటంటే చండు మర్కుడు, చండామర్కులు అంటారు. చండామర్కులు వాళ్ళిద్దరూ శుక్రాచార్యుల యొక్క పిల్లలు. శుక్రాచార్యులు వారు ఎక్కడో తీర్థయాత్రకి హిమాలయాలకు వెళ్ళాడు. నేను వచ్చేంతవరకు ఈ స్కూల్ని మీరు, ఈ గురుకులాన్ని నడపండి బాగా అన్నారు. పిల్లలు వీళ్ళిద్దరు పెద్దవాళ్ళే, టీచర్లు. గురుకులంలో చదువు
కొనసాగుతున్నది. గురువులు ఎనివేం చెప్తున్నారు అక్కడ? అసుర విద్య చెప్తున్నారు. ఎలా ఇంద్రియ సుఖాలు అనుభవించాలి, ఎట్లా భోగాలు అనుభవించాలి అని అసుర విద్య అంతా. అలా నేర్పిస్తుంటే ప్రహ్లాదుడికి నచ్చనే లేదు. వాళ్ళు చెప్తున్నా కూడా విన్నట్టుగా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు. ఇంకా పాఠం అన్నీ అయిపోయిన తర్వాత, అధ్యయనం అయిపోయిన తర్వాత తను సపరేట్గా ఏకాంతంగా తను మాత్రం ఓ పక్కన కూర్చొని మంత్రం చెప్తూనే ఉంటాడు. ఏం మంత్రం? నిన్న ధ్రువుడికేమో ద్వాదశాక్ష మంత్రం అని చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పాం కదా. కానీ ఈరోజు ఈ చిన్న ప్రహ్లాదుడికి మంత్రం ఏంటో తెలుసా? అష్టాక్షరి. చెప్పండి. 8 అక్షరాలు. ఓం నమో నారాయణాయ. చెప్పండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఇది ఇక్కడ ఏమన్నారా? స్వామినికి ఏమన్నారా? చూద్దాం. ఇక్కడ పేరు రాస్తున్నారు. సరే, నేను చెప్తాను. అమ్మ ఇక్కడ వస్తారు తర్వాత. ఓకే. ఓం నమో నారాయణ మంత్రం చెప్పాలి. ఓం నమో నారాయణాయ. 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 ఓం నువ్వు ఇట్లా పట్టుకుంటే సౌండ్ రాదు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. సౌండ్ రావాలి వాడికి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. 1 2 3 1 2 3. ఓం నమో నారాయణాయ. 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 ఓ పాడవైగా వాయించలేదంటే పాడవు, నోరు తెరవు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. బద్రీ విశాల భగవానికి. ప్రహ్లాదుడికి నచ్చినటువంటి నామం, మంత్రం ఈ అష్టాక్షరి. నారాయణుడు పేరు 8 కూడా అక్కర్లేదుట, చతురక్షరం నారాయణ అది చెప్తేనే ఎంతో పవర్ఫుల్ట. అందుకనే నారాయణ 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 అదే చాలు. ఓం నమో నారాయణ చెప్తే అష్టాక్షరి. ఇదే ప్రహ్లాదుడి నోట్లో ఎప్పుడు స్మరణం. ఎవరు గురువుగారు? నారదుడు. నారదుల వారి నోట్లో ఎప్పుడు ఏమొస్తుంటుంది? నారాయణ నారాయణ అంటుంటాడు ఆయన. సరే, విద్యాలయంలో పెరుగుతున్నాడు.
ఒకరోజు ఏమైందంటే ఆ టీచర్లు ఇద్దరు గురువులు పక్కన పట్టణానికి వెళ్ళొస్తాం, ఈరోజు అనధ్యయనం, మీకు కూడా అప్పుడప్పుడు ఏం చదవరుగా అని చెప్పి మీరు మీ పనులు చేసుకోండి, బట్టలు ఉతుక్కోండి, అవి చేయండి ఇవి చేయండి, గార్డెన్ పని తోట పని అంతా చేయండి, ఆడుకోండి కొంచెంసేపు అట్లా అని చెప్పేసి నేను సాయంత్రానికి వచ్చేస్తాం, ఏ గలాట గొడవ చేయకూడదని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇద్దరు టీచర్లు ఊరికి వెళ్ళారు పక్కన. ఇంకా అందరూ ప్రహ్లాదుడు గురుకులానికి వచ్చినప్పటి నుంచి ఆ గురుకులంలో ఉన్నటువంటి అందరూ రాక్షస విద్యార్థులు, ప్రహ్లాదుడు రాక్షసుడు పిల్లవాడే, కానీ అనేక నల్లటి పూసలు ఉన్నటువంటి ఒక దండలో ఒక బాగా మెరిసిపోయే తెల్లటి రత్నం, ఒక డైమండ్ ఉంటే ఎట్లా ఉంటుందో ఈ ప్రహ్లాదుడు వాళ్ళ మధ్యలో అట్లా తేజస్సుతోటి వెలిగిపోతున్నాడు. ఆ రాక్షస పిల్లలందరూ కూడా అందరికీ ప్రహ్లాదుడు అంటే ఫ్రెండే, ప్రహ్లాదుడు అందరికీ నచ్చుతాడు. వీళ్ళందరి దృష్టి ఎప్పుడు కూడా ఆ ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు, ప్రహ్లాదుడు ఆ చెట్టు కింద కూర్చున్నాడే, కళ్ళు మూసుకున్నాడు, ఏం చేస్తాడు, ధ్యానమా, ఏం ధ్యానం మనకు తెలియలేదే, అతను ఎట్లా చేస్తున్నాడు, ఎవరు లేకపోయినా తనకు తానే చప్పట్లు కొట్టుకుంటూ భజన మంత్రం పాడుకుంటుంటాడు, ఏకాంతంగానే ఉంటాడు, ఎవరైనా వస్తే ఆడుకోవడానికి ఆడుతాడు. కానీ అందరి దృష్టి ఏంటంటే ప్రహ్లాదుడి యొక్క ప్రవర్తన చాలా గొప్పగా ఉంది. ఈ రాక్షస పిల్లలకి ఒకే కుతూహలం, ప్రహ్లాదుడితోటి మాట్లాడాలి. గురువుగారులు ఉంటే ప్రతిరోజు అధ్యయనం క్లాసులు ఉంటే టైం ఉండదు కదంతా. ఈరోజు ఛాన్స్ దొరికింది. ఎప్పుడైతే గురువుగారు ఇద్దరు బయటికి వెళ్ళిపోయారో అందరూ వచ్చేసి ప్రహ్లాదుడు చుట్టూ కూర్చున్నారు. కూర్చొని ప్రహ్లాద నిన్ను చూస్తూనే ఉండాలనిపిస్తున్నది, నీతో మాట్లాడాలనే అనిపిస్తున్నది, నువ్వు ఎట్లా ఇంత మంచి పిల్లవాడుగా, అందరూ వచ్చి ఇట్లా పట్టుకున్నాయి, నువ్వు మాకు తెలియని చాలా నీకు తెలిసే, ఎవరు నేర్పారు నీకు, నువ్వు మాతోటే కదా చదువుకుంటున్నావు, నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ, నీకు ఆ నారాయణ అని చెప్పి ఏదో మంత్రం చెప్తుంటావు నువ్వు, అదేమో మమ్మల్ని చెప్పకూడదు ఇక్కడ అన్నారే, నీకు భయం లేదా, నువ్వు చెప్తున్నావంటే ప్రహ్లాదుడు నవ్వుతూ ఆ పిల్లలందరినీ అట్లా చుట్టూ రౌండ్గా కూర్చోబెట్టుకొని తను అక్కడ కూర్చొని వాళ్ళతోటి చాలాసేపు మాట్లాడాడు. ఆ చాలాసేపు మాట్లాడినది ఇక్కడ ప్రహ్లాద ఉవాచ. ఈ రాక్షస పిల్లలందరికీ ప్రహ్లాదుడు చేసిన ఉపదేశం ఇక్కడ చాలా ముఖ్యం. ఆ కథలో 1-2 శ్లోకాలే చెప్తా, కానీ దాంట్లో ఎంతో అర్థం ఉంది, జాగ్రత్తగా వినండి. ఇవి మీకు ఎవరు ఎక్కడ బయట చెప్పరు, వినరు. వేరే ప్రహ్లాదుడు అంటే ఏదో కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఏం చెప్పాడో తెలుసా ప్రహ్లాదుడు మొదట వాళ్ళకి ఇట్లా అడిగినప్పుడు, నాకు ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే ప్రహ్లాదుడికి కథ అంతా గుర్తుంది. మా నాన్నగారు తపస్సుకి వెళ్ళినప్పుడు మా అమ్మని ఇంద్రుడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు నారదులు వారు వచ్చి మా అమ్మని రక్షించి తన ఆశ్రమంలో పెట్టుకొని, నేను అప్పుడు మా అమ్మ పొట్టలో ఉన్నా, అప్పుడు మా అమ్మకి కథలు చాలా చెప్తూ ఉంటే లోపల ఉన్న నాకు కూడా నా కోసం ఆయన చెప్తున్నారు. ఆయన నారదుల వారు సంకల్పించింది ఏంటంటే ఈ పొట్టలో ఉన్న నేను వినాలని. అందుకని నాకన్నీ వినపడేవి, నాకన్నీ అర్థమైపోయేవి, అన్నీ నేను తెలుసుకున్నాను. ఆ విష్ణువు ఎవరు, ఆ భగవంతుడు ఎవరు, ఆ భక్తి ఏమిటి, ఆ మంత్రం అన్నీ నేను విన్నాను. కాబట్టి నాకు ఎప్పుడు ఆ నారాయణ స్మరణమే, నారాయణ భక్తే నా మనసులో ఉంటుంది. నారాయణ భక్తి అంటే ఏంటి, స్మరణం. దానివల్ల ఏంటంటే అందరితోటి మంచిగా ఉండాలి, ఎవరిని హింసించకూడదు, అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు. ఇవన్నీ మంచి గుణాలు ఉంటే వాడు దైవీ గుణములు ఉన్నవాడు. అలాగే జంతువులను కాల్చి పొడిచి చంపి తినకూడదు, రాక్షసులందరూ తింటారు. కానీ ప్రహ్లాదుడికి నచ్చవు అవన్నీ. అప్పుడు వాళ్ళకి చెప్పేవాడు, ఇవన్నీ సత్వగుణములు, దైవ గుణములు, అవి ఎవరిలో ఉంటాయో వాళ్ళందరిలో నారాయణుడు ప్రకాశించి ఆశీర్వదించి తన యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి భక్తిని, వైరాగ్యంను, జ్ఞానమును, మోక్షం ఇచ్చేస్తాడు.
అని ఈ పిల్లలందరికీ చెప్తుంటే అందరు ఇట్లాగే కళ్ళు ఆర్పకుండా చూస్తూ వింటున్నారు. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, బాగున్నాయి నువ్వు చెప్పేవన్నీ, అన్నీ అవి మేము కూడా చేయొచ్చా, మేము కూడా ఆచరించచ్చా, మాకు విష్ణు మీద భక్తి కలుగుతుందా అంటే నారదుడు ఏం కలగదు, విష్ణు అందరికీ అవైలబుల్గా, అందరికీ ఆయన తండ్రి. ఈ లోకం మొత్తానికి తండ్రి ఎవరంటే భగవంతుడు. ఏ రాక్షసుడు, ఏ మనుషుడు, ఏ రాజు కాదు. ఇంత చక్కటి ఉపదేశం చేశాడు చిన్న పిల్లవాడు. ఆ చెప్పేటప్పుడు ఒక శ్లోకం చెప్తాడు, అది చదువుతాడు. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞః. సరే చెప్పండి. ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థదం. ఈ శ్లోకం ప్రహ్లాదుడు వాళ్ళకి చెప్తున్నాడు. వినండి ఓ అసుర కుమారులారా, వినండి. మీకు ఆ భక్తి, నారాయణ మీద ప్రేమ, ఇంట్రెస్ట్ ఉందంటే వినండి. మీకు నచ్చితే మీరు అనుసరించండి. ఏం చెప్తాడంటే భగవంతుడి మీద భక్తి భాగవత ధర్మం అంటున్నాడు. ఈ భాగవత ధర్మం అంటే మంచి మాట్లాడటం, సత్యాన్ని మాట్లాడటం. ఇంకా లిస్టు చెప్పాలంటే ఈ యోగాలో చెప్పేవి ఉన్నాయి. అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, సంతోషం, శౌచం అని చెప్పి యమనియమాలు చెప్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అబద్ధం చెప్పకుండా ఉండటం, హింస చేయకుండా ఉండటం, దొంగిలించకుండా ఉండటం, చాలా నాకు కావాలని పేరాస, గ్రీడినెస్తో ఉండకుండా ఉండటం. అమ్మ మీకు అన్నీ చెప్పే ఉంటారు. బ్రాహ్మణుడు అనేవాడికి ఎంత సింపుల్ లివింగ్ ఉంటుంది, హై థింకింగ్ ఉంటుంది. బ్రాహ్మణుడు ఎవరు అని అడిగితే చాలా అర్థాలు ఇవ్వచ్చు. పెద్ద పెద్ద శ్లోకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చెప్పాలి సింపుల్గానే నువ్వు అనుకుంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. చెప్పండి. ఆ రోజు మొదటి రోజు స్వామీజీ వారు కూడా ఇదేగా చెప్పారు, పాయింట్ వైజ్గా. మీరందరూ చాలా సింపుల్ అండ్ డెడికేటెడ్, కమిటెడ్, డిసిప్లిన్డ్ లైఫ్ అని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు కదా. అదంతా రికార్డ్ చేశాను, యూట్యూబ్లో పెట్టాం. వెళ్ళిపోయి ఉంటాయి మీ ఇళ్ళకి, అందరికీ పంపించుంటారు, వింటారు. అదే స్లోగన్ రూపంలో చెప్తే వేరు వేరుగా ఉంటాయి. యమనియమాలంటే అట్లా ఉంటాయి. సింపుల్ తెలుగులో చెప్తే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే 6 శత్రువులు ఎవరి లోపల లేకుండా ఉంటాడో వాడు భాగవతుడు. పెద్దగా మనం ఏదో అనుకోకలేదు. భాగవత ధర్మం అంటే ఏమిటి? భాగవత ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు కాదు. అందుకని సింపుల్గా ఏం చెప్పచ్చు, ఈ 6 పేర్లు మీకు మనపోవటమైనయా? చెప్పండి అందరూ. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. వీటి అర్థాలను తర్వాత తెలుసుకోండి, కొన్ని అర్థమై ఉంటాయి మీకు. ఇంగ్లీష్లో కూడా చెప్పచ్చు. ఈ 6 అని యాక్చువల్లీ ఇవేంటంటే శత్రువులు. ఎక్కడున్నాయి? బయట లేవు, మన లోపల మనస్సులో ఉండే శత్రువులు, అంతఃశత్రువులు. ఈ అంతఃశత్రువులైనటువంటి 6ని ఎవరైతే జయించగలిగాడో వాడు భాగవతుడు, వాడు బ్రాహ్మణుడు. అంతకంటే ఇంకా సింపుల్గా చెప్పింది అదే. సింపుల్ లివింగ్, హై థింకింగ్. నాట్ ఓన్లీ హై థింకింగ్, హై లివింగ్. హై లివింగ్ అంటే సూటు బూట్ వేసుకోవడం కాదు. ఆ హై థింకింగ్ని, వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేయటం, అనుసరించడం. అర్థమైందా? కష్టంగా ఉందా? సింపుల్గా చెప్పానా? ఎవరు చెప్తున్నారు ఇవి? నా మాటలు కాదు,
ప్రహ్లాదుడు భాగవతంలో చిన్న పిల్లవాడు కౌమారం. అందుకని ఈ భాగవత ధర్మం అనేటువంటిది, ఈ 6 శక్తులను జయించడం అనేటువంటిది నేను తర్వాత చేస్తానులే. పెద్ద అయిన తర్వాత 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు అనుసరిస్తాను. ప్రహ్లాద దృష్టి కౌమారే, చిన్నప్పుడే. బుద్ధున్నవాడు, వివేకం ఉన్నవాడు ఇప్పుడు ఆచరిస్తాడు. గురువుగారు ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు ఆచరిస్తారు. ఆ గురువుగారు ఎవరో ఒక పిల్లవాడిని అట్లా గమనించడానికి ఆయన వస్తుంటే నీ కళ్ళన్నీ అడ్డుపోకూడదు. చూడు ఎంతమంది వెనక్కి చూస్తున్నారట. ఎందుకు అక్కడ చూస్తారు? హలో 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 మై డియర్ సార్, ఎందుకు అక్కడ చూస్తావు? ఎవరిని శిక్షిస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి నిద్ర వచ్చిందో నువ్వు చూడాలా? నీకెందుకు? నేనేం చేస్తున్నాను? వాట్ ఐ యామ్ నవ్ అండ్ హియర్. ఇప్పుడు ఇక్కడ నేను ఏమిటి? నేరు కూర్చో. అట్లా ఉండాలి. కౌమారే, మంచిని అందరం వింటాం. దుర్యోధనుడు కూడా మంచి విన్నాడు. అందరు రాక్షసులు మంచి విన్నారు. కొన్నిసార్లు మంచి కూడా మాట్లాడతారు, కానీ మంచిని అనుసరించరు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మంచిని అందరు వింటాం. మంచి ఎవరికి తెలియదండి. ఇది తప్పురా అనేది ఎవరికి తెలీదు? అందరికీ తెలుసు. అబద్ధం చెప్పకు, అందరికీ తెలుసు. చెప్తాడు కూడా, సత్యమనే పలుకవలెను అని చెప్తాడు చిలకలాగా. కానీ మంచి తెలిసినంత మాత్రాన చాలదు, విన్నంత మాత్రాన, తెలిసినంత మాత్రాన చాలదు, అనుసరించాలి. అనుసరించేవాళ్ళు చాలా కొద్ది మంది లోకంలో. ఆ కొద్ది మందిలో నువ్వు ఒకటిగా ఉండాలనుకుంటున్నావా లేదా? అనుసరిస్తాను నేను. చెప్పు, నేను అనుసరిస్తాను. దేన్ని? భాగవత ధర్మాన్ని. ధైర్యంగా చెప్పలేదు అందరూ? తెలుసుకున్న మంచిని చెప్పండి అందరూ. నేర్చుకున్న మంచిని నేను ధైర్యముగా నా జీవితంలో. చూడు, ఎక్కడెక్కడ చూస్తే ఏదేదో వల్లె వేస్తున్నారు. ఈ వల్లె వేయటం వలన ఇక్కడ పని జరగదు. నేను యాక్షన్ చేస్తూ ఇక్కడ చెప్తుంటే దానిని అట్లా గ్రహించద్దు. నా జీవితంలో ధైర్యంగా అనుసరిస్తాను. నా జీవితంలో ధైర్యం చాలలేదు. నిద్రని జయించలేకపోతున్నాం కదా, దానికి ఒకటే సింపుల్ పని చెప్పాను. నేరు కూర్చో. నేను కూర్చున్నట్టు కూర్చో. నాకు సపోర్ట్ ఉన్నా కూడా నేను అనుకోకుండా నేరుగున్నా. నేరుగా కూర్చో. నీ బుద్ధి ఎట్లా పనిచేస్తుందో నువ్వు గమనించుకో. ఎవరి చెప్పక్కర్లేదు. నువ్వు ఇట్లా కూర్చున్నావంటే బుద్ధి ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోగానే ఎవరు వస్తారు? నిద్రాదేవత వచ్చేసేసి కళ్ళ మీద కూర్చుంటుంది. ఇంకా తర్వాత ఏమైపోతావు? నేను కూర్చొని చేతులు తొడల మీద పెట్టుంటే గంట సేపు కూర్చోగలగాలి. అట్లా శాఖలు అదే దానికోసం మీకు శాఖ. శారీరక క్రమశిక్షణ కోసం శాఖ. మీరు చేసే వేద అధ్యయనమంతా మానసిక బుద్ధి శిక్షణ కోసం, క్రమశిక్షణ కోసం. అదంతా అయిపోయింది. ఇంకా 5-10 నిమిషాలు ఆపేస్తాను, కథ ముగించేస్తాను. ప్రహ్లాద కథ ఈరోజు అయిపోతున్నది. ఆ హిరణ్యకశిపుడు చచ్చిపోయేది అదంతా మనకు అక్కలేదు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? సో ఇలా చెప్పి, ఎందుకంటే నేను చిన్నప్పుడే ఇట్లా ఆచరించాలని చెప్తున్నాను. ముసలివాళ్ళైన తర్వాత, పెద్దవాళ్ళైన తర్వాత, ముసలివాళ్ళైన తర్వాత ఏం చేయలేం. మనసు వినదు, చెప్పినట్లు వినదు. దానికి తెలుగులో ఒక సామెత ఉంది కదా, మొక్కై వంగనది మానై వంగున. చెప్పండి.
అంటే చిన్న చెట్టు ఇంతదైతే దాన్ని కొంచెం ఇట్లా బెండ్ చేసి పెట్టచ్చు, ఇట్లా ఇటు పక్కకి లాగి ఒక కర్ర పెట్టి నేరుగా పెట్టచ్చు. కానీ అదే బాగా కొంచెం 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 పెద్దదైపోయి ఇట్లా వంకరగా పెరిగిందనుకోండి, ఇంక దాన్ని నువ్వు మార్చలేవు. నువ్వు ఏదైనా మార్చాలని బలవంతంగా చేస్తే విరిగిపోతుంది. తీగ క్రీపర్ ఉంది కదా, తీగ చెట్టు అంటే ఇట్లా అయినా తీసి తీగని ఇట్లా పెట్టచ్చు, ఇలా పెడితే తర్వాత ఇట్లా తీసుకురావచ్చు, అట్లా పెడుతుంది తీగ చెట్టు. కానీ మామూలు చెట్టు కొమ్మ గట్టిగా అయిందనుకోండి, నువ్వు ఉంచుతావా? అట్లా వంచలేవు. అందుకని ఇక్కడ చిన్నప్పుడే చెయ్యాలి, ఆచరించాలి. ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారే, వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని ఆచరించాలంటే ఎంత ఎలర్ట్గా ఉండాలి దైనందిన జీవితంలో. ఇలా విని అలా మర్చిపోయాడంటే ఏం ప్రయోజనం చెప్పి. ఎందుకంటే మనుష్య జన్మ దొరకడం చాలా కష్టం అసలు. చెప్తున్నాడు ప్రహ్లాదుడు, దుర్లభం మానుషం జన్మ. మనందరం మనిషిగా పుట్టాంగా, మన చుట్టూ కుక్క, నక్క, కాకి, పిల్లి, దోమ, పురుగులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అట్లా పుట్టినాయి. నేను మనుష్య శరీరంలో పుట్టాను, నేను వేద విద్యార్థిగా చదువుకుంటున్నాను, క్యాంపుకి వచ్చాను, ఇన్ని మంచి వింటున్నాను. ఇవన్నీ దానికి ఆ జంతువులకి సాధ్యమా? ఇది సాధ్యమా? సాధ్యపడదు. అందుకని మనుష్య జన్మ చాలా రేర్, కాస్ట్లీయెస్ట్, వాల్యుబుల్, దుర్లభం. దుర్లభం అంటే రేర్, దొరకదు. దొరికింది మనకు, దొరికింది. ఎట్లా దొరికిందో దొరికింది. దేవుడి కృప, లేక నీ పుణ్యమా, మీ అమ్మ నాన్నల యొక్క పుణ్యమా, నువ్వు మనుష్య శరీరంలో ఉన్నావు. ఏదో ఆ జింకలాగా, అడవి పందిలాగా పుట్టుంటే అది జీవే. అందువలన ధర్మాన్ని అనుసరణ. ధర్మం ఎవరికి? జంతువు కాదు, మనుష్యుడికి. జంతువుకి ధర్మం చెప్పక్కర్లేదు, అవసరం లేదు. మనుషుడికి ధర్మం. కానీ ఈ రోజుల్లో ఏంటి, మనుషుడు ధర్మాన్ని అనుసరించడానికి ఇష్టపడటం లేదు. ప్రాబ్లం. దుర్లభం మానుషం జన్మ అని చెప్పి తర్వాత అసలు మనిషి జన్మ దొరికిందండి, ఓకే. నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు అనేది గ్యారెంటీ ఎవరికి తెలుసు? ఎవరికి ఎంత ఆయుష్ ఉందని ఎవరికి తెలుసు? తెలియదు కదా, మన చేతుల్లో లేదు కదా. డేట్ ఆఫ్ బర్త్డే తెలుసురా బాబు మనకు, డేట్ ఆఫ్ డిపార్చర్ ఎవరికైనా తెలుసా? కానీ ఉంది, అది ఎప్పుడనేది తెలియదు. అది చెప్తున్నాడు ప్రహ్లాదుడు. తదపి అధ్రువం. అధ్రువం అంటే అన్స్టడీ. ఇది ఎప్పుడు ఏమవుతుందో ఏంటో తెలియదు, దీనికి ఏం వ్యాధి వస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా. అందుకని ఇప్పుడే, ఇక్కడే, ఈరోజే నేర్చుకున్నది, తెలుసుకున్నది అనుసరిస్తాను. ఈ క్షణం పోస్ట్పోన్ చేసేది కాదు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఇలా చెప్పి చాలా ఉపదేశాలు చేస్తాడు వాళ్లకు. ఆ చేసి ఒక చోట ఏం చెప్తున్నాడంటే, ఇది కూడా ముఖ్యం, మీకు చెప్తాను, సింపుల్గా చెప్తాను, ఇది చెప్పి ఆపేసుకుంటాం. ఏమంటే గురువుకి సేవ చేయాలి. మీరు చదవద్దు, వినండి. గురు శుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ సంగేన సాధుభక్తానాం ఈశ్వరారాధనేన చ. ఇక్కడ ఒక 8 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ప్రహ్లాదుడు. ఏమిటంటే గురువుకి సేవ చేయడంలో నిర్లక్ష్యం పడకూడదు. గురువుకు సేవ చేయడం అంటే ఏంటండి? మాకు అర్థం కాలేదే కొంతమందికి. ఏం కాదు, గురువు గారు చెప్పినది విను, అదే సేవ. గురువు గారికి కష్టాన్ని కలిగించకు, శ్రమని కలిగించకు, అదే సేవ. ఎప్పుడైనా అవకాశం దొరికితే ఆయన బ్యాగులు మోయి, ఆయన వస్త్రాలు ఉతికి పెట్టు, ఆయనకి తిన్న పాత్రలను కడిగివు, ఇవన్నీ సేవే. కానీ ముఖ్యంగా నువ్వు చెప్తున్నాడు గురు శుశ్రూషయ. తర్వాత భక్తితోటి, భక్త్యా, ప్రేమతోటి. అందరి మీద ప్రేమ ఉండాలి, అందరి మీద
భగవంతుడి మీద భక్తి ఉండాలి, అందరి మీద ప్రేమ ఉండాలి. దొరికిందంతా కూడా ఈశ్వరుడికి అర్పణ చేసి, ఈశ్వరార్పణ బుద్ధితోటి మనం తినేటప్పుడు మాత్రమే ఏదో మీరు శ్లోకాలు చెప్తున్నారు, అక్కడ వాళ్ళు చెప్తున్నారు అన్నపూర్ణే సదాపూర్ణే బ్రహ్మార్పణం ఇవన్నీ చెప్తారు. జీవితంలో ఏది దొరికినా సరే, వస్త్రం, భోజనం, విద్య అన్నిటినీ ఈశ్వరుడికి అర్పణం చేయాలట. తర్వాత సాధువుల యొక్క సంఘంలో ఉండాలి, మంచి పిల్లలతోటి మంచి వాళ్ళ యొక్క సంఘం ఫ్రెండ్షిప్తో ఉండాలి. తర్వాత ఈశ్వరుడి మీద భక్తి ఆరాధన ఉండాలి. ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. చెప్పి గొప్ప చివరి ఉపదేశాన్ని చెప్పి ముగిస్తాను. ప్రహ్లాదుడి యొక్క ఉపదేశంలో చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశం ఏమిటంటే, ప్రహ్లాదుడు 9 రకాల భక్తిని అనుసరించి మనం భగవంతుడి భక్తిని పెంచుకోవచ్చు అని చెప్తాడు. దీన్ని నవవిధా భక్తి అంటారు. ఏమిటంటారు? ప్రహ్లాదుడు కథ నిజంగా నేను విన్నాను అంటే గుర్తుంచుకోవాల్సింది, వాళ్ళ నాన్న హిరణ్యకశిపు, ఆ తర్వాత స్తంభంలోంచి నారాయణుడు వచ్చాడు, ఆయనేమో నరసింహ అవతారంలో వచ్చాడు, తర్వాత చంపేశాడు. అది కాదు, అది ఉంది కథ. నేను అవన్నీ చెప్పను మీకు ఇప్పుడు. నేను ఇప్పుడు చెప్పిన ప్రహ్లాదు శ్లోకం ప్లస్ ఇప్పుడు చెప్పబోయే శ్లోకం ఏంటో తెలుసా? నవవిధా భక్తి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని ఒక శ్లోకం ఉంది. ఇది కూడా రాయమంటాను తర్వాత. ప్రహ్లాదుడు చెప్పిన 9 స్టెప్స్ భక్తి. శ్రవణం చేయమంటున్నాడు మొదట, తర్వాత కీర్తనం చేయాలిట. శ్రవణం కీర్తనం ఎవరిని గురించి వినాలి, ఎవరి గురించి చెప్పాలి? విష్ణువు గురించి. తర్వాత స్మరణం, మనసులో కూడా స్మరించుకో, స్మరణం. తర్వాత పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ పదాలన్నిటికీ అర్థాలని తర్వాత విందురు కానీ చాలా ముఖ్యమైన శ్లోకం. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. అటువంటి అద్భుతమైన టీచింగ్ ప్రహ్లాదుడు చేశాడు. చాలా శ్లోకాలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు మీరు వీటన్నిటిని వింటారు తర్వాత. ఈ రోజుతో మనం భాగవత కథలు ఈ ప్రహ్లాద చరిత్రతోటి ముగిస్తున్నాం. రేపటి నుంచి రామాయణం ఉంటుంది. రాబోయే 6 రోజులు చూస్తాను రామాయణాన్ని ఇంకా ఎంత శ్రద్ధగా వింటారు ఏమిటని. రామాయణం లిటిల్ టఫ్. ఇట్లా కథలు కూడా కాదు, ఇంకా డీప్గా రాముడంటే అసలు ఏమిటి అనేది వింటాను. విని అనుసరించలేని వాడికి రామాయణం వద్దు. విని అనుసరిస్తానన్న వాడికి, ధైర్యం ఉన్నవాడికి రామాయణం. మీరు తయారా? రేపు నిర్ణయించుకోండి మీరే. చూద్దాం రేపు. ఓమానందం ఓమానందం పాడండి. ఆత్మానందం కృష్ణానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం ఓమానందం అమృతానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం ఆత్మానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ.
सर्वत्र गोविन्दनामसङ्कीर्तनम्। ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम तत्सत्। ఎవరు లేవద్దు, అట్లా కూర్చో.